మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతుందో దిష్టి, దాన్ని దృష్టి అని కూడా అంటూ ఉంటారు. అంటే దిష్టి పడడము అంటూ ఉంటారు. అది చాలామందికి దీంట్లో కన్ఫ్యూజన్, అనుమానం ఉందో లేదో, అసలు ఉంటే ఇలా నిజంగానే పనిచేస్తుందా, ఇలాంటివన్నీ తర్కించడం కానీ ఉండాలి. ప్రతి మనిషిలో కూడా ప్రశ్నించేటువంటి గుణము ఉండాలి, తర్కించేటువంటి తత్వము ఉండాలి, నిజానిజాలు తెలుసుకోవాలి. అప్పుడే మనిషి మేధావిగా మారుతాడు. అందులో శాస్త్రం, నిజంగా శాస్త్రంలో ఇది ఉందా, దిష్టి అనేటువంటిది ఉందా, మరి లేకుండా ఇది ఏమైనా ప్రాచుర్యంలోకి వచ్చిందా, అసలు ఉందనడానికి దీనికి ఏదైనా మనకు ఆధారం ఉందా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చిన్నపిల్లలు బోరను ఏడుస్తూ ఉంటారు. బయటికి తీసుకెళ్ళినప్పుడు ఇంటికి రాగానే అందరూ ఏడుస్తారని నేను చెప్పను. 90% ఆఫ్ పిల్లలకి జరుగుతూ ఉంటుంది. సాయంత్రం అప్పుడు అదే తీసుకెళ్ళినప్పుడు అది చూడండి. మనం అందుకే సాయంత్రం మనకి ఎప్పుడైతే చీకటి పడుతుందో అందుకే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళకండి. ఒకవేళ అత్యవసరమై ఏ హాస్పిటల్కో ఎక్కడికో తీసుకువెళ్ళవలసి వస్తే మొత్తం కవర్ చేసుకొని తీసుకెళ్ళండి అంటారు. అలా కాకుండా కవర్ చేసుకొని తీసుకెళ్లకుండా నార్మల్గా విచ్చలవిడిగా తీసుకెళ్ళినప్పుడు 10 మంది చూసినప్పుడు ఇంటికి రాగానే తిక్కగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మీ అందరికీ గుర్తుంటుంది, నానమ్మలు, అమ్మమ్మలు లేదా తల్లికి కూడా ఆ విధి విధానం తెలిస్తే దిష్టి తీసేయగానే మరి అప్పటి వరకు బోరను ఏడుస్తున్నటువంటి ఆ పాప కావచ్చు, బాబు కావచ్చు, ఒక్కసారిగా కామ్ డౌన్ అవుతారు. అంటే తగ్గించుకుంటారు వాళ్ళ ఏడుపు కానీ, వాళ్ళు దుఃఖపడుతున్న విధానం కానీ. అర్థం కాని ఒక స్థితిలో ఉన్నటువంటి పిల్లలు కూల్ అవ్వడం జరుగుతుంటుంది. ఎందుకు అవుతుంది అది అంటే ఆ నెగటివ్ ఎనర్జీ అది ఎలా ఏర్పడుతుంది, మనకి చుట్టూ ఆరా అనేటువంటిది ఉంటుంది. ఆ ఆరా అనే సంబంధంతో ఈ దృష్టి అనేటువంటిది పడుతూ ఉంటుంది. అయితే మీకు ఇక్కడ సందేహం కలగచ్చు, అదేంటండి పడుతుందా, నిజంగానే ఒక కంట్రోల్ చేసేటువంటిది ఉంటుందా అంటే చిన్న ఎగ్జాంపుల్, మ్యాగ్నెట్ ఉంది మన దగ్గర. మ్యాగ్నెట్ ఎక్కడో పలానా కొంత దూరంలో ఉన్నటువంటి ఒక ఇనప వస్తువుని కదపగలుగుతుందిగా, దాని పక్క నుంచి తీసేయడం, అది మూవ్ అవుతుంది కదా. అంటే ఏంటి, మన కంటికి కనబడకుండా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంది. ఇప్పుడు అంతదాకా కిందకి మనం ఫోన్ మాట్లాడుకుంటున్నాము, ఎక్కడో ఉన్న వ్యక్తితో మనం తరంగాలు గాలిలో నుంచి వచ్చి మన ఫోన్ నుంచి టవర్కి నుంచి సిగ్నల్కి, మన శాటిలైట్ నుంచి మళ్ళీ టవర్కి, ఆ వ్యక్తి దగ్గరికి ఎలా ప్రయాణం చేస్తున్నాయి అంటే గాలిలో ప్రయాణం చేసేటువంటి తరంగాలు ఉన్నాయి, గాలిని పట్టేటువంటి శక్తి ఉంది. దీన్నే మనకి సుందరాకాండలో కూడా హనుమంతుల వారు సముద్రం మీద లంకకి ప్రయాణం చేసేటప్పుడు తన నీడని పట్టి ఆపేటువంటి ఒక శక్తి ఉంటుంది. మీరు చూసే ఉంటారు. ఆ సుందరాకాండ చదివిన వాళ్ళందరికీ కూడా ఆ యొక్క అనుభవం తెలుస్తుంది. అంటే ఏమిటి, మనిషిని డైరెక్ట్గా ముట్టుకోకుండా పట్టేటువంటిది, కంట్రోల్ చేసేటువంటిది ఒక శక్తి ఉంది. మరి శక్తి ఉంది, సరే ఓకే, దీనివల్ల ఏమవుతుంటుంది అంటే మనం వింటూ ఉంటాం, ఏమోనండి నాకు మొత్తం దిష్టి తగులుతుందో, షాపుకి మొత్తం దిష్టి తగిలిందో తెలియట్లేదు, లేదా మాకు దిష్టి ఏమైనా తగులుతుందో తెలియట్లేదు, మాకు నెగటివ్ ఎఫెక్ట్ ఏమైనా అవుతుందేమో తెలియట్లేదు. మరి దీనికి ఏం చేసుకోవాలి? ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి, మీరు ఎదుగుతుంటే చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మీరంటే పడనటువంటి వారు మాటికి మీ వైపు చూడడం కానీ మీ ఇంటికి రావడం వల్ల కూడా కొంతవరకు మీకు ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది. మరి దీని నుంచి బయటపడడం ఎలాగా, ఒక్కొక్క రాశి నుంచి ఎలా తెలుసుకోవాలనేటువంటి నేను మీకు ఇప్పుడు చెప్తాను. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి సర్వసాధారణంగా సెల్ఫ్ కాంపిటీషన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎవరికి నువ్వు పోటీ పడు అని చెప్పక్కర్లేదు. వృశ్చిక లగ్నంలో పుట్టారు అంటే వాళ్ళంతట వాళ్ళే ఒక పోటీగా, అంటే ఇంకొకరితో అనే కాదు, వాళ్ళే ఒక నేను ఈరోజు చేశాను కదా, దీనికంటే ఇంకా నేను బెటర్ అవ్వాలి అనేటువంటి సెల్ఫ్ రియలైజేషన్ కానీ, సెల్ఫ్గా కాంపిటీషన్ లక్షణాలు కానీ ఇన్బిల్ట్గా ఉంటాయి వృశ్చికం వారికి. అయితే ఇక్కడ ఏంటంటే గమనించినట్లయితే
ఈ వృశ్చికం వారిది మరి ఆ రాశికి మరి ఆ తేలుది పెట్టడం అదొక నిజంగా నాకు భలే డిఫరెంట్, మళ్ళీ ఆశ్చర్యం వేస్తుంది. మహర్షులు పెట్టినటువంటివి. వృశ్చికాన్ని చూడండి, ముందు 2 కొక్కేళ్ళగా ఉంటాయి పట్టేసుకోవడానికి. తోకతో ఒక కాటేస్తుంది, మంట మండుతుంది. అంటే ఏమిటి? అది పనిగట్టుకొని వచ్చి కరవడం పక్క పెడితే, ఎవరైనా వెళ్ళి దాని జోలికి వెళ్ళారంటే అది వేసినట్టు బీభత్సమైన మంట ఎలా ఇస్తుందో, వృశ్చికం వారితో కనుక మీరు కాంపిటీషన్ పడితే చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తారు వీళ్ళు. అయితే ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఈజ్ దిష్టి అనేటువంటిది. అంటే వృశ్చికం వారికి దిష్టి దోషము తగ్గాలి. ఎన్ని పనులు చేస్తున్నా కొంతమంది ఏడుపు వల్ల, లేకపోతే కొంతమంది కిట్టనివ్వటువంటి వారు చూసేటువంటి దృష్టి వల్ల ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు మీరు చేయవలసినటువంటిది ప్రత్యేకంగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి. అయితే ఇక్కడ సూర్యుడిని చూస్తూ చేయండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. సూర్య భగవాను చూస్తూ సూర్యుడి ముందు నిలబడి స్తోత్ర పఠనం చేయండి. దీంతోపాటు పెసలు ఉంటాయి, పెసల్ని దానంగా ఇవ్వండి. పెసల్ని, నువ్వుల్ని దానంగా ఇవ్వండి. ఇవ్వండి, మా దగ్గర టెంపుల్లో తీసుకునేవారు లేరు, మరి ఏం చేయాలి, గోవుకు పెట్టచ్చా అని అడుగుతూ ఉంటారు. నువ్వులు పొరపాటును కూడా గోవుకు పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది ప్రెగ్నెన్సీతో ఉంది. మీరు పెట్టిన నువ్వుల వల్ల దాని గర్భం విచ్ఛిన్నమయ్యే ఛాన్స్ ఉంటుంది, దానివల్ల మీకు పాపం తగులుతుంది. కాబట్టి నువ్వులు పెట్టకండి గోవుకి. చక్కగా పిడికెడు బెల్లం తినిపించండి. నువ్వులు పెట్టిన ఫలితం వస్తుంది మీకు. గోవుకి కూడా మంచిది, ఐరన్ వల్ల, దానివల్ల ఐరన్ పెరుగుతుంది దానికి. అలాగే ఆకుకూరల్లో గోంగూర తినిపించండి గోవుకి. ఈ ప్రక్రియ ఏమవుతుందంటే, ఏ గ్రహాల యొక్క నెగటివ్ ఎనర్జీ మీకు తగ్గాలో, ఏ గ్రహాల యొక్క పాజిటివ్ ఎనర్జీ మీకు పెరగాలో, తద్వారా ఈ దృష్టే కానివ్వండి, నెగిటివ్ ఎనర్జీయే కానివ్వండి, లేదా మీకు గ్రహస్థితి రీత్యా వచ్చేటువంటి ఫలితాలే కానివ్వండి, ఆటంకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొకటి ఏంటంటే, వృశ్చికం వారికి ఇక్కడ వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి రెండింటిని చూసుకోమని చెప్పాను. అయితే ఇక్కడ రాశి అయినప్పుడు మాత్రం చంద్రుడు నీచపడుతుంటాడు అక్కడ. అంటే చంద్రుడు మనస్సుకి ప్రతీకగా చెప్తుంటారు. వృశ్చిక రాశిలోనే జన్మించానంటే నాకు లగ్నం తెలియదు అనేటువంటి వారు మాత్రం కూర్చొని మనసుతో శ్వాస మీద ధ్యాస పెట్టి, బ్రీత్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మీరు ఆ యొక్క మీ గురువుల్ని లేదా జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఇక్కడ కొంతమంది అడుగుతూ ఉన్నారు నన్ను, ఈ దిష్టి వల్ల వచ్చే నష్టాలు ఏమిటండి అని చెప్తాను చూడండి. చిన్నపిల్లలకైతే వాళ్ళకి తెలియకుండానే చాలా అనీజీగా ఉంటారు, అందుకే ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు వ్యక్తపరిచేటువంటి భాష ఒకటే ఏడుపు, అంతే. ఆ ఏడుపుని చూసి అయ్యో ఎందుకు ఏడుస్తున్నారు అని మనం వాళ్ళని ఊరుకోబెట్టడం, మనం రకరకాల దిష్టి తీసే ప్రక్రియలు చేస్తూ ఉంటాం. మరి ఒక యుక్త వయసులో, అంటే ఒక 15-16 ఏళ్ల వయసులో గనక దిష్టి తగిలితే ఏం జరుగుతుంది సర్వసాధారణంగా అని చెప్పి చూసుకున్నట్లయితే, వారికి చదువు మీద కాన్సన్ట్రేషన్స్ తగ్గుతూ ఉంటాయి. రకరకాల చిన్న విషయాలకి దెబ్బలు తగిలించుకోవడం కావచ్చు, లేకపోతే ఏదో ఒక అనారోగ్య బారిన పడడం కావచ్చు జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఇంకాస్త అంటే ఒక 25 ఏళ్ల వయసు, ఆ వయసులో కనుక మీకు మీ యొక్క పంచమ స్థానం పాడై, ఇక్కడ మనం దృష్టి అనేటువంటిది షష్టమము, అష్టమము, తృతీయము, 12వ స్థానాలు ఎక్కువగా యాక్టివేట్ అయ్యి సూర్యుడు బలం తగ్గినప్పుడు, పంచమ స్థానం బలం తగ్గినప్పుడు జరిగేటువంటిది అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తుంటాయి. కాబట్టి మీకు ఇక్కడ మీరు ఒక 25 ఇయర్స్ ఆ ఏజ్లో, ఆల్మోస్ట్ 25 to 30 ఏజ్లో ఉన్నప్పుడు మీకు ఎక్కువగా దీని ప్రభావం, అంటే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉన్నప్పుడు జరిగేది ఏమిటి అంటే, లైఫ్లో సెటిల్ అవ్వలేకపోతుంటారు. అంటే ఒక ఉద్యోగంలో లేదా ఒక వ్యాపారం పెట్టారు, ఒక 2 రోజులు చక్కగా సాగని చూసి అందరూ అమ్మో ఏంటి బాగా సాగుతుంది అనగా తగ్గిపోతూ ఉంటుంది. అలా కాదు, ఒక ఉద్యోగంలో ఒక మంచి ఉద్యోగం వచ్చిందని నలుగురు చెప్పుకోగానే మీకు కిట్టని వారు ఎవరైతే ఉంటారో, అబ్బాయి ఈయనకి ఇంత మంచి ఉద్యోగం రావడమా అనేటువంటి ఒక భావన. అలాంటప్పుడు శాస్త్రం చెప్తుంది మీ పంచమాధిపతిని చేసుకోవడమే. అలాగే అంటే ఇది అందరికీ తగలని రూల్ లేదు, బాగా అర్థం చేసుకోండి. ఇది కేవలం రవి యొక్క స్థానము, పంచమ స్థానం వీక్గా ఉన్న వాళ్ళకి నేను ఇందాక చెప్పినటువంటి రూల్ ఏమిటి అంటే, ఈ దశలు నడుస్తున్నప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోండి.
ఇక ఒక ఏజ్ ఒక 50స్లో ఉన్నటువంటి వారు, అంటే ఇంచుమించుగా 40 to 50 అనుకోండి, అలాంటి వారికి ఏమవుతుంది అంటే వాళ్ళ ఆస్తుల్ని కోల్పోవడం కానీ, లేకపోతే ఎందుకంటే ఆ ఏజ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 50s దగ్గరికి వచ్చేసరికి కొంత ఆస్తి కూడబెట్టుంటారు, కష్టపడి వాళ్ళు ఎంతో కష్టపడి కూడగడతారు. కానీ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ భావనలు ఎలా ఉంటాయంటే వీళ్ళు ఏదో ఇది చేశారులే అంటే వాళ్ళ కష్టం ఎవరికి తెలియదు. తెలివితేటలతో కష్టపడడం కావచ్చు, శ్రమించి కావచ్చు, వాళ్ళు ఏదో కాస్త ఇంత రాత్రి పగలు కష్టపడితే చుట్టూ ఉండే వాళ్ళ స్థితి అలా ఉంటుంది. కాబట్టి పొరపాటును కూడా మీరు గుర్తుపెట్టుకోండి. చిన్నప్పుడు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఎక్స్పోజ్ చేయకండి పిల్లల్ని. ఒక ఏజ్లో బాగా చదువుతున్నప్పుడు కూడా ఎక్కువగా ఎక్స్పోజ్ చేయకండి. అద్భుతంగా చదువుతున్నాడు. అందుకే చాలామంది తల్లిదండ్రులు అంటుంటారు, మా వాడు బాగా చదివేవాడండి, ఎందుకు ఈ మధ్య చదవట్లేదు అంటే వాడికి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయింది. ఒక ఏజ్ వచ్చేసరికి మీరు చేసేటువంటి బిజినెస్ ప్లానింగ్స్ కానీ మీరు చేసేటువంటివి కానీ ఎక్స్పోజ్ ఎక్కువగా చేయకండి. ఎందుకంటే ఎక్స్పోజ్ ఎక్కువగా చేస్తే అది కూడా ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని ఫామ్ చేస్తూ ఉంటుంది. ఒక ఏజ్ వచ్చాక 40-50 ఏళ్ళు వచ్చాక మీకుండే ఆస్తి వివరాలు ఎవరికి చెప్పకండి. కామ్గా ఉండండి, ఏదో ఉంది. ఎందుకంటే గొప్ప కొద్ది చెప్పుకుంటూ ఉంటారు, తర్వాత పతనానికి దారితీస్తుంది. ఎండింగ్స్లో ఆల్మోస్ట్ 60s, 70s, 80sలో ముఖ్యంగా ఇక్కడిది ఆరోగ్యం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందుకని మీకు పాతకాలం వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు తినేటప్పుడు చాటుగా తినేవారు. ఎందుకు? అరే ఇంత ఏజ్ వచ్చేసింది, ఇంత చక్కగా తింటున్నాడా అంటే అయిపోయింది అక్కడ క్లోజ్. కాబట్టి ఏంటంటే ఇవి కొంచెం పాటించాలి. ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది, ఇది ఒక సైంటిఫిక్ కోణంలో ఆలోచించండి. ఇదేదో మూఢనమ్మకం అనో లేకపోతే ఇంకోటి ఏదో కాదు. శాస్త్రం ఏం చెప్పినా కూడా దానికి ఒక ఆధారం ఉంది. ఎలాగా అంటే మీరు దృష్టి తీయగానే తగ్గుతుందిగా ఒక ఆధారం. రెండోది మీరు గమనించండి, గుమ్మడికాయ కడతాం ఇంటికి. గుమ్మడికాయ కట్టినప్పుడు ఆ ఇంటికి ఏమవుతుందంటే ఫస్ట్లో 2-3 సార్లు మొదటిసారి, రెండోసారి, మూడోసారి తొందరగా కుళ్ళిపోతుంది. గమనించండి. తర్వాత అది ఇంకా తొందరగా కుళ్ళదు. ఎందుకు? ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయింది అక్కడ. అందరి జీవితాల్లో జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఉందా లేదా, దిష్టి ఉందా లేదా చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. అలాగే మరొకటి ఏంటంటే ఇది ఏదైతే గుమ్మడికాయ కట్టే ప్రక్రియ కూడా చాలామంది నన్ను అడుగుతుంటారు, ఎన్నిసార్లు కట్టాలి, ఎప్పుడు కట్టాలని. మీరు ఎప్పుడైనా గుమ్మడికాయ కట్టేటప్పుడు మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నట్లయితే ముందు రోజు నైట్ అక్కడ ఉంచి గర్భాలయంలో ఉంచి తీసుకొచ్చి కట్టండి. భగవత్ సంబంధించిన ఎనర్జీ కూడా దానికి ఫామ్ అవుతుంది. సో ఈ విషయాలు తెలుసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని పూర్తిగా ఎదిగేలాగా, ఎందుకంటే దీనివల్ల మనం ఎదగలేకపోతుంటాము. బాగా అర్థం చేసుకోండి. చుట్టూ ఉండే వాళ్ళ ఏడుపు వల్ల మనం ఎదగలేకపోతుంటాము. కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకండి. అమ్మవారి పాదాలని ఆశ్రయించండి. అమ్మవారిని, భగవంతుని తలుచుకోండి. భగవంతుని మీ స్వశక్తితో మీరు ఎదుగుతూ భగవత్ సాధన చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు అన్ని విధాలా ఎదగాలని, ఎదుగుతారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.